లైవ్ షోకి తిరిగి స్వాగతం. ప్రతిపక్షం లేకుండా చేయాలన్న కేసీఆర్ అపవిత్ర యజ్ఞం చేస్తున్నారని దానిపై ప్రజాస్వామ్యవాదులు మాట్లాడాలంటూ టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 36% మంది అవునని, మిగతా 64% మంది కాదంటున్నారు. సూర్యనారాయణ గారు కంటిన్యూ. ఇక్కడ ప్రభుత్వాలకి ఆదాయం రావాలి అని అంటే ఇక్కడ ప్రభుత్వం ఖర్చు పెడితే కనుక ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. అంటే ఇప్పుడు సిఆర్డిఏ ఏదైతే ఏర్పడిందో ఇప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే హడ్కోకి వాళ్ళు లోన్కి అప్లై చేస్తున్నారు. దాదాపుగా రేపో మాపో హడ్కో దానికి ఒక 10,000 కోట్లు రుణం మంజూరు చేసేటువంటి అవకాశం ఉంది. ఆ రుణంతో వాళ్ళ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం 1.5-2 డెవలప్ చేస్తారు. 1.5 వచ్చేస్తారు 10,000 కోట్లు. అంత సామర్థ్యం ఉందా మన దేశంలో? ఇస్తారండి అంటే ఇక్కడ 40,000 ఎకరాలు తీసుకున్న మీరు ఎకరానికి 25 లక్షల బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు వేసుకుంటే 10,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఆ 10,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అదే వాళ్ళకి ఏదైతే గవర్నమెంట్ కి సిఆర్డిఏకి వచ్చే షేర్ ఏదైతే ఉందో ఆ షేర్ నుంచి వాళ్ళకి కొంత అమ్మి కానీ లేకపోతే తద్వారా ముందు వడ్డీ చెల్లించి తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం దాని కాదు మనమే డ్రైనేజ్ చేసి మనమే కరెంట్ ఇచ్చి మనమే ఇవన్నీ చేసిన తర్వాత సింగపూర్ కంపెనీ వాడు చేయాలా? విధించట్లేదు. మీరు అన్నది సాధారణంగా అయితే మామూలుగా అత్యంత స్వర్గం కాకుండా మీరు వాస్తవంగా భూమి మీద నుంచి మాట్లాడుతున్నారు. రోడ్డుకి కిలోమీటర్కి మీరు మొత్తం 10,000 కోట్లు అంటున్నారు. ఇదేంటంటే 100 కోట్ల కాలువకేనో రోడ్డుకి ఏం చేయలేదు. ఇది ప్రణాళిక ప్రకారం ఇచ్చిన ప్రకారం 1,00,000 కోట్లు. అవి స్పెసిఫిక్ ఐటమ్స్ డెవలప్మెంట్. నేను ముందే కోట్ చేశాను బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. బేసిక్ నా ప్రశ్న ఏంటంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం రోడ్లు మనం వేసి, మొత్తం డ్రైనేజ్ మనం వేసి, మొత్తం కరెంట్ మనం ఇచ్చిన తర్వాత వాడేవో సింగపూర్ రోడ్ వచ్చి కట్టకపోతే మనలో ఆ ప్రతిభ లేదా అన్నది నా ప్రశ్న. మీరు చెప్పింది మనం కట్టేదానికి సింగపూర్ రోడ్ రావడం దీనికి ఎక్స్పాన్షన్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే జరుగుతుందో 10,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ ప్రభుత్వాలు ఇంత అప్పు చేసినాయి అంటారు. దాని 10,000 కోట్లకు వడ్డీ సంవత్సరానికి ఒక 1,000 కోట్లు అంత అవుతుంది. కానీ అక్కడ దాని వాల్యూ క్రియేషన్ దాని వాల్యూ క్రియేషన్ జరిగి గవర్నమెంట్ కి ఆ రెవెన్యూ వస్తుంది. ప్రసాద్ రెడ్డి గారు చిన్న విషయం ప్రధానమంత్రిగా ఒక్క కొటేషన్ చదువుతానండి. మనకు A crucial thing is not to allow clever developers to corner large pieces of land in critical areas waiting for the development. We forestall them to prevent the exploitation of fellow man. లీకుని సింగపూర్ ఆయన ఏం చెప్పారంటే, మేము సింగపూర్లో చేసిన డెవలప్మెంట్లో ఒక తెలివైన వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు పెద్ద ల్యాండ్లు తీసుకుని సామాన్యులకు ద్రోహం చేయొద్దని చెప్పి మేము అనుకున్నాం. ఇలాంటి వ్యవహారాలను ఆప్ చేసి మేము డెవలప్ చేసామన్నారు. ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ అమరావతిలో సింగపూర్కి 99 సంవత్సరాల లీజ్ అని చెప్పి అంటే ఏంటంటే వాళ్ళకి మొత్తం ల్యాండ్ కావాలంట. అంటే ఏదైతే సింగపూర్ ప్రధానమంత్రి చెప్పారో, ఆయన మార్గదర్శి జాతిపిత చెప్పారో దానికి వ్యతిరేకంగా ఇక్కడ జరుగుతుంది. పారదర్శకంగా మాత్రం చేయట్లేదు. నేను అన్నాడు ఎగనిస్ట్ అమరావతి అండి. పారదర్శకత లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే రైతులను దోపిడీ చేస్తుంది. ₹1,00,00,000 విలువైన భూమి తీసుకుని వాడికి 30,000-40,000 ఇస్తుంది. ఎంత అన్యాయం అండి అది. అట్లా కాదు, అది మళ్ళీ తర్వాత ప్రజల డబ్బు అంతా తీసుకెళ్ళి ఒక చోట పెడితే వాళ్ళ ఎకరం 10 లక్షలు ఉండేది ₹1,00,00,000 అయిపోతే అది న్యాయం కాదు, అది కరెక్ట్ కాదు. 10,000 కోట్లు అడ్కో డబ్బు తీసుకొచ్చి మనం అక్కడ డెవలప్ చేసిన తర్వాత వాడు సింగపూర్ ఎందుకు రావాలి? సింగపూర్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాడికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వండి, అభ్యంతరం లేదు. నేను చెప్తుంది ఎకనామిక్ యాంగిల్ చెప్తాను. నా పాయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 10,000 కోట్లు ఇచ్చేవాడు 300 కోట్లు పెట్టుబడి పెట్టి 99 సంవత్సరాలు తీసుకోవడం అంటే ఏంటి? 300 కోట్లు పెట్టుబడి పెడతానంటే ఇంకొకటి అండి, ప్రతి రూపాయి నేను ప్రత్యేక తరగతి హోదా అది రావాలి పక్కన పెడదాం. రాష్ట్ర విభజన చట్టంలో ఆమోదించబడిన చట్టంలో పరిపాలనా రాజధానికి కావాల్సిన గెస్ట్ హౌస్ దగ్గర నుంచి మొత్తం బిల్డింగ్స్ అన్ని, సెక్రటరియట్, సచివాలయం, మంత్రి క్వార్టర్స్ అన్ని కూడా
కేంద్ర ప్రభుత్వం నిధి ఇస్తే ఆల్రెడీ 1500 కోట్లు ఆల్రెడీ కాఫర్స్ లో 1850 కోట్లు ఇచ్చారు. 350 కోట్లు ఫరారు. మొత్తం అమౌంట్ అంతా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఇబ్బంది కాదండి. ఇంకో 7,000 కోట్లు 6,000 కోట్లు ఇస్తానికి సిద్ధంగానే ఉంటుందని భావిస్తుంది. ఎందుకంటే మనం కొంచెం ఉద్యమించాలి, పాజిటివ్ గానే ఉన్నారు కదా. మనం గట్టిగా ఉద్యమించాలి. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్లిప్త వదలాలి, ఖచ్చితంగా ఇస్తారు. దాని మీద కాన్సన్ట్రేట్ మానేసి మన భారతదేశ ప్రతిష్టను ఇంకో దేశం దగ్గర తాకట్టు పెట్టవద్దని కోరుకున్నా. మీరు మంచి అధునాతనంగా తీసుకోండి. ఏమండి మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు కాదు, మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి దగ్గర నేను పాత వెళ్ళినప్పుడు అద్భుతమైన ప్రగతి ఉంది. నేను సింగపూర్ వెళ్ళాను. ఆ ప్రభుత్వ ఆహ్వానం మీదకి వెళ్తే ఆ మంత్రి గారు చెప్పారు, అసలు పెద్ద టెక్నాలజీ కట్టే పరమ్స్ మా సింగపూర్లో లేనేలేవండి. మేము కొరియానో లేకపోతే మీ ఇండియా కంపెనీలు వచ్చి మా దగ్గర కన్స్ట్రక్షన్ చేస్తున్నాయి, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కంపెనీలు కూడా కూడా ఆయన చెప్పింది నేను చెప్తున్నాను, అధికారంగా ఆయన చెప్తున్నాను. మీరు పాజిటివ్ గా తీసుకోండి. విశాఖపట్నం నుంచి ఒక లైన్ లో ఉన్నారు. విశాఖపట్నం నుంచి హలో, నమస్కారం అండి. హలో హలో నమస్కారం, చెప్పండి. నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి, మాట్లాడండి ప్లీజ్. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. ముందుగా రాజకీయ విశ్లేషకులను పెట్టి మీరు డిబేట్ చేస్తున్న చాలా సంతోషం అండి, రాజకీయ నాయకులు లేకుండా. గుడ్ గుడ్ మాట్లాడండి. నేను ఒక సివిల్ ఇంజనీర్ అండి, ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిని. నేను అడిగేది ఒకే క్వశ్చన్ అండి. చంద్రబాబు గారు 18 నెలల్లో మాస్టర్ ప్లాన్ తయారు చేయించారు, చాలా సంతోషం. ఒక డెవలప్మెంట్ ఒక్కటి కూడా స్టార్ట్ అవ్వలేదండి. ఈ రోజుల్లో మీరు కనుక ఈ మెగా టవర్స్ లో కనుక ఒక ఏరియా లీజుకి తీసుకుంటే 70 రూపాయలు స్క్వేర్ ఫీట్ తీసుకుంటారండి. అదే మెగా టవర్స్ లాంటి కన్స్ట్రక్షన్ మనం చెయ్యాలంటే 3,500 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ విత్ ల్యాండ్ కాస్ట్ పడుతుందండి. టెంపరీ రాజధాని నిర్మించి 300 రూపాయలు దాని మీద 300 కోట్లు స్పెండ్ చేయడం వేస్ట్ అండి. 10 సంవత్సరాల వరకు మనం హైదరాబాద్ లో అసెంబ్లీ కానీ అన్ని వాడుకోవచ్చండి. ఎనీ కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఎల్ఎన్టీ లాంటి కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇచ్చి స్టార్టింగ్ సెక్రటరీ అసెంబ్లీ అన్ని విత్ ఇన్ 2.5 years లో మనం కట్టచ్చండి. సివిల్ ఇంజనీర్ గా 25 ఏళ్ళ మధ్య పనిచేస్తాను నాకు తెలుసండి. అన్నెసరీగా ఓట్ల పథకాలకి ప్రజల డబ్బులు దుర్వినియోగం చేస్తున్న చంద్రబాబు గారు కనీసం ఇంత చిన్న విజన్ పెట్టి మనకి స్టార్ట్ చేయాల్సిన క్వార్టర్స్ కట్టాలి, ఇమ్మీడియట్ గా అసెంబ్లీ కట్టాలి, రోడ్స్ చేయాలి, ఇవి స్టార్ట్ చేయకుండా ప్రజల ఓట్ల పథకాలు ప్రజలు నాడిలు తప్పితే చాలా బాధగా ఉన్నది. నాకు ఒక 40 ఏళ్ళు వచ్చి నేను 25 ఏళ్ళ మధ్య పనిచేస్తున్న వ్యక్తిని సింపుల్ లాజిక్ మర్చిపోయి పనిచేస్తుంటాయి. చిన్న ప్లాన్ చేయాలంటే మాకు టార్గెట్ ఉంటుందండి. ఒక బేస్లెస్ టార్గెట్ గా ప్రజలకి భూతత్వంలో చూపించే ఇది కన్నా ప్రజలకు మంచి చేయండి అని ఆక్రోశంతో చెప్తున్నానండి. మొన్న నేను క్రిస్మస్ కి వెళ్ళానండి, ఆంధ్ర సైడ్ ప్రాంతము, గోదావరి జిల్లాలో పాలకొల్లు నరసాపురం, అక్కడ మన మేధావుల సంఘం శ్రీనివాస్ గారు ఉన్నారు, అడగండి. ఒక్క రోడ్డు కూడా బాగుందా? ఒక్క పాటలో లేని రోడ్డు ఉందా? వెళ్ళడానికి ఒక ఇది ఉందా? ఒక బస్సులో వెళ్తే 16 గంటలు పడుతుంది, ఇక్కడి నుంచి 500 కిలోమీటర్లు పాలకొల్లుకి వెళ్ళాలంటే నేను. ఏంటండి ఇది? మేధావులు ఉండి పిన్ పాయింట్ క్వశ్చన్ లేకుండా కృష్ణారావు గారు ఉన్నారు, వీళ్ళందరూ అక్కడ కుటుంబంలో ప్లానింగ్ చేత్తో మాటలు చెప్తే గ్రౌండ్ రియాలిటీ చెప్పరండి, రెస్పాన్సిబిలిటీ లేదండి. క్షమించండి నేను ఈ విధంగా అడుగుతున్నందుకు. దయచేసి దీని మీద పిన్ పాయింట్ అన్ని బీఓటీ ప్రాజెక్టులు అండి. రోడ్ వేయాలంటే ప్రైవేటు, కోర్టు కట్టాలంటే ప్రైవేటు, ఓకే ఏది కట్టాలంటే ప్రైవేట్. అంటే గవర్నమెంట్ ఫండ్ దేనికి స్పెండ్ చేస్తుందండి? ఓన్లీ రూపాయి కిలో బియ్యానికి. ఇలాంటి ఓట్లు వచ్చే పథకాలు అయితే నాలాంటి సామాన్యుడు నాలాంటి మధ్యతరగతి ఏమీ జరగట్లేదండి. గ్యాస్ సబ్సిడీ కూడా 10 లక్షల ఆదాయం వాళ్ళకి ఎత్తేస్తారు. అందరి మిషన్స్ పేర్ల మీద ఉంటాయండి గ్యాస్. ఏం చేస్తుంది గవర్నమెంట్? రైట్ ఓకే, బాగా మీ ఆవేదన అంతా అర్థమైంది. చూడండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడింది కాబట్టి కొంత టైం తీసుకుని మాస్టర్ ప్లాన్ తయారు చేయడం అంత ఈజీ ఏం కాదు. యాక్చువల్ గా పెద్ద మాస్టర్ ప్లాన్ తయారు చేయడం దానికి మనకి హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ నాకు తెలిసి హైదరాబాద్ ఇక్కడ వాళ్ళే చేసినట్టున్నారు. అప్పటికి ఇప్పటికి పరిస్థితులు తేడా ఏం తేడా ఉంటాయి? అంటే అంటే మన ఆంధ్రలో అంత చేతగానాళ్ళు, భారతీయులు చేతగానాళ్ళు ఇక్కడ హుడావాళ్ళు చేసిన దాన్ని దాన్ని డెవలప్ చేసి సింగపూర్ మాస్టర్ ప్లాన్ కూడా ఒక రోజులో చేరండి. వాళ్ళంతా రెడీ చేసిన తర్వాత రెడీ చేశారో లేదా? మీరు అప్పట్లో వార్తలు వచ్చినాయి, నాకు సొంతంగా తెలియదు. రెండోది ఏంటంటే ఇప్పుడు తక్షణం రెవెన్యూ పెంచుకోవాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రెవెన్యూ పెంచుకోవాలంటే కనుక ఇప్పుడు ముందు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అట్లాగే హైకోర్టు, ఇట్లాంటి ముందు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఇవి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అవి ఏర్పాటు చేసుకుని అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ అంటే ప్రతి వాళ్ళు హైదరాబాద్కి రాకోకుండా అక్కడ ఆ ప్రాంతంలో ఇది బాగా చెప్పారు మీరు, ఆర్థిక నిపుణులుగా. మరి పప్పు బెల్లాలు ఖర్చు పెట్టేదాన్ని ఉద్యోగస్తులకు జీతాలు ఖర్చు పెట్టుకుంటారు, కిరాణా దుకాణాలు, మాల్స్, టైం అయిపోయింది. అది జరిగేటటువంటి దృష్టి పెట్టాలి మెయిన్. రైట్. ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం, మాస్టర్ ప్లాన్ తీసుకురావడం తప్పులేదు, కానీ అచ్చంగా సింగపూర్
పాటే పాఠం మీద పెద్ద అంత సానుకూలత ఉందా అన్నది ప్రభుత్వం 1-2 సార్లు ఆలోచించుకుంటే మంచిది. మన ప్రతిభని మన అవకాశాలని వాడుకుని అన్ని ఒకే చోట కాన్సన్ట్రేట్ చేసే విషయం మీద కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. మరి ఇప్పుడు ఈ దశలో మనం చెప్పినా వినే పరిస్థితి ఉంటుందని అనుకున్నప్పటికి కూడా మనం ఆ ప్రభుత్వ హితవు కోరే వ్యక్తులుగా మనం చెప్పవలసిందే. వారు వింటారా వినరా అన్నది వాళ్ళ ఇష్టం. ప్రతిపక్షం లేకుండా చేయాలన్న కేసీఆర్ అపవిత్ర యజ్ఞంపై ప్రజాస్వామ్యవాదులు మాట్లాడాలన్న తెలంగాణ టీడీపీ నేత రావుల చంద్రశేఖర రెడ్డి గారి వ్యాఖ్యలతో ఏకీవిస్తారా అంటే 35% మంది అవునని 60% మంది కాదన్నారు. బహుశా అక్కడ ఏపీలో కూడా ఈ టీడీపీ ఇదే ఫిరాయింపు ప్రయత్నం చేస్తుందని అనుమానం ఏమైనా వచ్చిందేమో. SMS పంపించిన వారందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే కృష్ణారావు ఏమంటారు, మీరు జమ్మలమడిగానే వెళ్తున్నాడని ఇట్లా రకరకాలుగా వచ్చినాయి కదా. రైట్, ఓకే, రైట్, ఓకే. కృష్ణారావు గారు, అలాగే చలసాని శ్రీనివాస్ గారు, సూర్యనారాయణ గారు, ప్రసాద్ రెడ్డి గారు, హరిరామరావు గారు, ఎనగంటి రవి గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం.